నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారి అందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి జ్యోతిష్య శాస్త్ర పండితులు, అలాగే వాస్తు నిపుణులు అమరన్ నరేష్ బాబు గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, జ్యోతిష శాస్త్రంలో చాలా మటుకు దోషాలు అవి మీరు చూసుకుంటారు. అయితే కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవ్వవు. అలాగే పెళ్ళి అయినా కూడా అన్నీ కలిసి బాగుంది అన్నా కూడా చాలామందికి కొంతకాలం తర్వాత డైవర్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. అసలు ఎలా చూడొచ్చు కుజదోషం ఉందని ఎలా చూడొచ్చు? దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయమ్మా? ఇప్పుడు కుజదోషం అనేది రకరకాల వ్యక్తులు రకరకాల చెప్తారు. అంటే వ్యక్తులే కాదు, మహా ఋషులు అట్లా చెప్పారు. అగస్త్య సంహిత అని ఒక గ్రంథంలో ఏం రాశారంటే, కుజుడు 2వ లగ్నం నుంచి 2వ ప్లేస్ లో, 4వ ప్లేస్ లో, 7, 8 మరియు 12 ప్లేసుల్లో ఉంటే వారికి ఖచ్చితంగా భార్య వియోగము లేదా భర్త వియోగం ఉంటుందని చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పరాశర సంహితలో చూస్తే కంప్లీట్ ఆ వాదన తప్పు. ఎందుకంటే అట్లా ఉన్నప్పుడు ప్రపంచంలో సగం మందికి వివాహం కాదు. అగస్త్య సంహిత కరెక్ట్ అయితే సో దాన్ని ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ కుజదోషం ఉన్న వాళ్ళనే చేయాలా అనేటువంటిది ఒక తెలియని థియరీ. అంటే అది అగస్త్య సంహిత చెప్పేవాళ్ళు కూడా తెలియదు, అట్లా ప్రిపేర్ అయ్యారు. కానీ ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి. గురువర్గము అండ్ శని వర్గం అని ఉంటుంది. ఏ జట్టు బి జట్టు మాదిరి, క్రికెట్ టీమ్స్ మాదిరి. ఇక్కడ గురువర్గంలో పుట్టిన వాళ్ళందరికీ కుజుడు శుభగ్రహమే. అంటే వారికి ఎవరికి కుజదోషం ఉండదు. అంటే ఇప్పుడు 100 మంది ఉంటే 50 మందికి కుజదోషం లేదు, స్ట్రైట్ అవే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి గురువర్గం ఎవరు, వర్గం శని ఎవరు అని డౌట్ రావచ్చు. ఎవరైతే మేష లగ్నము, రాశి కాదు మేష లగ్నము మరియు కర్కాటకము, సింహము, వృశ్చిక, ధనస్సు అండ్ మీనము, మొత్తం 12 లగ్నాల్లో 6 లగ్నాలు వచ్చేసి వర్గం గురువర్గం. వీరికి కుజదోషమే లేదు. మరి మిగిలినటువంటి 6 వర్గాలకి అందరికి కుజదోషం ఉందా అంటే వాళ్ళకు కూడా ఉండదు. మరి ఎందుకు కుజదోషం ఉంటుందంటే, అప్పుడు ఉదాహరణ చెప్తా. మిగిలినటువంటి వాళ్ళకు కూడా కుజుడు అనేటువంటి వాడు, ఆ గ్రహము 1వ స్థానం కానీ 2వ స్థానం కానీ 7 కానీ 8 కానీ ఈ ప్లేసుల్లోనే ఉంటేనే లగ్నము నుంచి వారికి కుజదోషము అనేది ఉంటుంది. అది కూడా ఒకవేళ వర్గం శని వర్గం వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. ఇక్కడ కుజగ్రహాన్ని ఈ శుభగ్రహం, వర్గం శని వర్గంలోని గ్రహమైన బుధగ్రహం గాని శుక్రుడు గాని బంధిస్తే ఆ దోషం పోతుంది తల్లి. సో 80% దోషం లేదు, 20% ఉంటది. మరి ఆడున్న కుజుడు ఏం చేయడా అంటే చేస్తాడు. ఏం చేస్తాడయ్యా అంటే, బుధగ్రహం చేత అతను బంధించబడి శుభ ఫలితాలు ఇవ్వాలన్నప్పుడు వాడు పాప ఫలితాలు ఇవ్వాలి కాబట్టి వారికి బ్యాక్ పెయిన్ ఇవ్వడం చేస్తాడు, ఆరోగ్యం మీద డిస్టర్బ్ చేస్తాడు. శుక్రుడితో కలిసినప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్ లాంటివి, పైల్స్ అంటాం, పిస్టులా అంటాం, లాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాడు. వర్గం శని గ్రహంతో కలిస్తే కిడ్నీ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఇలాంటివి అయితే తప్ప ఈ వివాహ సమస్యలు రావు. అంటే అర్థమైంది, కుజదోషం అనేది ఒక ట్రాస్ 20% ఉంటుంది. దానికి మనము ఏ పూజ లేకుండా చేసుకోవాలా అనుకుంటే కూడా చేయొచ్చు. ₹1 ఖర్చు కాదు. కానీ మీరు వివాహ సమయంలో అవతలి వ్యక్తిని, ఇక్కడ కుజదోషం అని ఎవరైతే అనుకుంటున్నామో చేసుకున్న అబ్బాయి గాని అమ్మాయి గాని, అవతల ఆపోజిట్ ఎవరైనా సరే, వారి యొక్క కుటుంబ స్థానము అంటే 2వ స్థానము, లగ్నాత్ 2ను కుటుంబ స్థానం అంటాం. లగ్నాత్ సప్తమాన్ని సంసార స్థానము లేదా భార్య భర్త స్థానం అంటాం. 8th ప్లేస్ అని ఒకటి ఉంటుంది. 8th ప్లేస్ లో కుజగ్రహం ఉంటే మీరు సంసారానికి పనికిరారు. పనికిరారు అనడం కన్నా పిల్లలు పుట్టడానికి యోగ్యులు కారు. సో ఈ ఏరియాలో కుజుడు ఒక్కడే ఉండి ఏ శుభగ్రహం చేత డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే వారు మాత్రమే కుజదోషం ఉన్నట్టు లెక్క. అలాంటి వాళ్ళని మనం చూసుకొని చేయొచ్చు. కొంచెం టైంతో ఓపికతో ఉండాలి. అయితే మనం ఇప్పుడు పుట్టిన పిల్లల్లో కూడా ఇలాంటి కుజ దోషాలు అవన్నీ ఉంటాయి, బై బర్తే వస్తాయి. సో అప్పుడు మనం చూసిన కుజ, ఇప్పుడు చూస్తారు జాతకాలు చూపిస్తుంటారు, అప్పుడు చూసినప్పుడు ఒకలా ఉండి
మళ్ళీ వివాహ స్థితికి వచ్చే టైంకి ఒకలా ఉంటుందా? అంటే మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. మార్పులు చేర్పులు ఎట్లా వస్తాయంటే పుట్టిన తర్వాత నియోనాటల్ చార్ట్ అంటాం దాన్ని. మన పుట్టిన సమయంలో ఉన్న చార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ చార్ట్ ఎప్పుడు మారదు. గోచారం ఇయర్లీ వన్స్ మారుతుంటది గోచారం అని. రియల్ చార్ట్ మారదు. ఆ పుట్టినప్పుడు వాడికి ఉన్నటువంటి ప్లేస్ను బట్టి ఆ గ్రహము ఆ ఇబ్బందులు వస్తుంటాయి, రోగాలు అట్లా వస్తూనే ఉంటాయి, లేదా కింద పడడం దెబ్బలాడడం అలాంటివి వస్తుంటాయి. అది పెళ్లి వచ్చేసరికి అమ్మాయి అయితే వచ్చే భర్త స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వ్యక్తి, లేదా యాక్టింగ్ అంటే ఎట్లా చెప్పాలంటే మనసును అట్ చేస్తుంటారు, లేదా మనిషిని ఫిజికల్ హరాస్మెంట్ చేసే వాళ్ళు వస్తారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలాంటి వ్యక్తులు వస్తారు. కానీ చిన్నప్పుడే అది మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తా, పుట్టిన ప్రతి ఆడ శిశువుకి అండాలు లోపలే ఉంటాయి, అంటే ఎగ్స్ అంటాం కదా మనం, లోపల ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ అవుతారో అప్పుడు అండాలు రిలీజ్ అవుతాయి. రిలీజ్ కావడానికి అవి లోపలికి పోవు, ఆల్రెడీ ఉంటాయి లోపల. ఆ సమయం వచ్చినప్పుడు ఎట్లయితే బయటకు వస్తాయో ఈ కుజదోషం కూడా, కుజదోషం అనేది ఏమి ఆపోజిట్ పార్ట్నర్ వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గ్రహస్థితికి వీళ్ళ గ్రహస్థితికి అవి ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే మనం ముందు చిన్నప్పుడే మనం చూపించుకుంటాం, కొన్ని దోష పరిహారాలు చేసుకుంటాం, కానీ యుక్త వయసులో వచ్చినప్పుడు కొన్ని మళ్ళీ మార్పులు చెప్తుంది. అంటే దీనికి ఎలా చేసుకోవచ్చు అంట రెగ్యులర్గా మనం ఎలా వీళ్ళ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమన్నా పరిహారం ఖచ్చితంగా చేసుకోవచ్చు, చాలా చిన్నవి చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సమస్య అనుకోండి, జస్ట్ ఎర్ర కందులు ఒక 30 గ్రామ్స్ నుంచి, అంటే టోటల్ నెంబర్ 3 రావాలా, నానబెట్టి మనం ఆవు తినిపిస్తే మంగళవారం రోజు సరిపోతుంది. రెగ్యులర్ మంగళవారం అంటే కొన్ని బిఫోర్ మ్యారేజ్ టిల్ మ్యారేజ్ వరకు. లేదు ఆ ప్రాబ్లం ఒకవేళ కుజగ్రహంతో పాటు అశుభ గ్రహమైన చంద్రుడు కలిగి జరిగిందనుకో, ఇక్కడ ఒక మతలం ఉంది. ఈ చంద్రుడు ఉండడం వల్ల వాళ్ళు లవ్ చేస్తారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత డివోర్స్ ఈజీగా రావాలకు రచ్చ అవుతుంది. అంటే సూసైడ్ దగ్గరికి పోవడము, లేదా అడ్డించుకొని చచ్చిపోవడం అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే కుజుడు, శుక్రుడు లాంటి గ్రహాలను 5 గ్రహాలు అంటాం. ఈ చంద్రుడు అనేటువంటి గ్రహము, చంద్రుడు అంటేనే మానసిక కారకుడు. ఈయన అశుభ గ్రహమై వాళ్ళ కలయిక జరిగింది అనుకోండి, వాళ్ళు అపరిచితుడి సినిమా చూసారా మీరు? లాస్ట్ క్లైమాక్స్ లో ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఒక్క క్షణము మీరు చాలా మంది ఎంత మానసిక స్థితి వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్ గా వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. అది చంద్రుడి లక్షణము. ఈ కుజుడు యాడ్ కావడం వల్ల ఈ రక్తపాతం సృష్టిస్తారు అట్లా. దానికి తోడు మళ్ళా దరిద్రంకి పెట్రోల్ పోసినట్టు ఆ కుజ ఆ చంద్రుడితోకి గురువు కలిశాడు అనుకోండి, భర్త వియోగం లేదా భార్య వియోగం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం రీసెంట్ గా పెళ్ళి అయింటది, శోభనం కానీ దాని ఏమంటాం హనీమూన్ టూర్ వెళ్తారు వాళ్ళు. అక్కడ హనీమూన్ పోయినప్పుడు భర్తను భార్య లోయలో తోసింది చూస్తుంటాం కదా, లేదా భర్తకి అన్నంలో విషయం కలిపి చంపింది, ఇట్లాంటివన్నీ ఈ థాట్సే కుజగ్రహంతో రావాలి. కుజుడు ఒక రీజన్ అంతే. ఇవన్నీ చేయాలంటే ఇంకొక గ్రహం యాడ్ కావాలా. ఇవన్నీ యాడ్ అయినప్పుడు అదేది అశుభ గ్రహాలు అయితేనే, మరి ఈ 3 కలిస్తేనే ప్రాబ్లం అవుతుందా అంటే లేదు. బుధ శుక్ర గ్రహాలతో కాకుండా శని గ్రహము, రాహు గ్రహం అశుభ గ్రహాలై భర్త స్థానంలో కానీ భార్య స్థానంలో ఉంటే వారికి మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటుంది అది. బట్ చంద్రుడు కంపల్సరీ కాబట్టి ఇక్కడ వాళ్ళ డబ్బులు ఉన్నాయని, అబ్బాయి బాగున్నాడని, అమ్మాయి అందగత్య అని, రేపు చేసుకుంటే మాకు అన్ని రకాలుగా ఉపయోగపడతారని మనం సెల్ఫిష్ గా ఆలోచించి చేసుకుంటే 1000% మనం నష్టపోయినట్టు లెక్క. నేనేమంటానంటే చేసుకొని రెమెడీ చేసుకునే బదులు ఆ ఇబ్బంది ఎందుకు పడాలా? బిఫోర్ మ్యారేజ్ ఒక మంచి ఆస్ట్రాలజర్ ఎవరైతే లగ్నమును చూస్తారో, ఎవరైతే పరాశర సిద్ధాంతాన్ని పాటిస్తారో వారి దగ్గర చూపించుకొని చేసుకోవడం 100% మార్చొచ్చు. ఒక డెత్ను తప్ప మిగతావన్నీ కూడా మనం చేంజ్ చేయొచ్చు. జ్యోతిష శాస్త్రం మీరు చెప్పినట్టుగా జ్యోతిష శాస్త్రం చాలా గొప్పది. మనకి ముందుగానే మనకి రాబోయే అనుభవాలని, అన్నిటి కష్టాలని అంటే చాలా విపత్తు ఉన్న వాళ్ళ ద్వారా చాలా చెప్తుంది. నిజంగానే మనం ప్రతిదీ జాగ్రత్త పడుతూ చూసుకోవడంలో తప్పు లేదు. సో మీరు చెప్పినట్టుగా నిజంగా ధన్యవాదాలు.